ముని, ఇతను ఏమి చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ముందు ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకుపో. అంజలి సార్ పదండి సార్, ప్లీజ్ సార్. రాఘవన్ అంజలి. సార్ మీరైనా చెప్పండి. లేదు మున్ని గారు, ఈవిడ మా అంజలి మేడమే, మా అర్జున్ సార్ భార్యే. ఇప్పుడు వీడికి మెంటల్ వచ్చింది. ఈ పిచ్చోలందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి పంపించాయి, లేదంటే నేనే చంపేస్తాను. భాస్కర్ సార్. నికాదు సార్, ఈ అమ్మాయి నా అంజలి సార్, నా మరదలు సార్, నా 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 భార్య సార్. అవును సార్. మీ కూతురు కాదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. హలో, ఏమేం మాట్లాడుతున్నారు మీరు? అంజలి ఎవరు? నేను అమృతాని. అంజలి అది కాదు, నేను నేను నీ అంజలిని కాను, నీ భార్యని కాను. అమృత అగర్వాల్ని మాత్రమే. ఠీకే? అసలు ఏంటి నీ ప్రాబ్లం? అంజలి చల్ జావో ఏసే. ఈ రోజు మాది పండగ కాబట్టి బతికిపోయినావు, లేదంటే లేదు సార్, మీరెంత పొరపాటు పడుతున్నారు. అంజలి, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నువ్వు కనిపిస్తే అందరి ప్రాణం లేచొస్తుంది. రా అంజలి, రా, రేయ్, రా. మాది బేగలు చేయి పట్టుకున్నావు. సార్, ఇంకోసారి మా సార్ మీద చెయ్యేస్తే ఊరుకోను. అసలు ఇతను ఎవరో తెలుసా? నా బేటీ చేయి పట్టుకున్నాడు, ఎవడైతే నాకేంట్రా? పద బేటీ, చంపేస్తా. సార్ 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 ఆగండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా అంజలి నాకు ఇచ్చేసేయండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. నా అంజలి నాకు ఇచ్చేయండి సార్. అంజలి, ఏమైంది నీకు? నన్ను ఎలా మర్చిపోయావు? నేను లేకుండా ఎలా ఉంటున్నావు అంజలి? ఏయ్, తీసుకోండి నికాదు. అంజలి, నన్ను విడిచిపెట్టి వెళ్ళక అంజలి. చల్, అంజలి, చల్. అర్జున్ సార్, అర్జున్ సార్, వదలండి. అంజలి, 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 నన్ను విడిచిపెట్టి వెళ్ళక అంజలి. అంజలి, నేనే నీ భావనని, నువ్వే నా మరదలవని నిరూపిస్తాను. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగండి. మ్యామ్, చలో బేటీ. ఏమైంది మీకు? ఎందుకు అర్జున్ సార్ని బాధ పెడుతున్నారు? మీరు లేరని అర్జున్ సార్ ఆత్మహత్య చేసుకోబోయారు. ప్లీజ్, మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి. అరే చలో यहाँ से, చలో చలో బేటీ, చలో. అంజలి, అంజలి, ఇటు చూడు అంజలి. మనిద్దరి ఊపిరి, మనిద్దరి ప్రాణం, మనిద్దరి హృదయం. చూడు అంజలి, ఇది చూసి కూడా నేను నీకు గుర్తు రావడం లేదా? అంజలి, నా చెయ్యి వదలని మాటిచ్చావు, నన్ను విడిచిపెట్టుకోనని ప్రమాణం చేశావు. దయచేసి వెళ్ళిపోవద్దు అంజలి, ప్లీజ్ అంజలి. బేటీ అందరూ చలో, అందరూ చలో, జల్దీ. సార్, చలో అంజలి, 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 అంజలి మ్యామ్, అంజలి, నా మాట విను అంజలి, నన్ను విడిచిపెట్టిపోవద్దు అంజలి. అంజలి మ్యామ్, అంజలి, ఆగండి మ్యామ్, నా మాట విను అంజలి. అంజలి, అంజలి, ఆగండి సార్. అంజలి, ఓ, అంజలి, సార్, నన్ను చూడు అంజలి, ఇటు చూడు. మనిద్దరి ఊపిరి, మనిద్దరి ప్రాణం, మనిద్దరి హృదయం. చూడు అంజలి, ఇది చూసి కూడా నీకు గుర్తు రావడం లేదా? అంజలి, నా చెయ్యి వదలని మాట ఇచ్చావు, నన్ను విడిచిపెట్టి పోనని ప్రమాణం చేశావు. దయచేసి వెళ్ళిపోకు అంజలి, దయచేసి వెళ్ళిపోకు అంజలి, వెళ్ళిపోకు అంజలి. అంజలి, రాఘవన్,
నా అంజలి నాతో ఎందుకు మాట్లాడడం లేదు రాఘవ? నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు? నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? అదే అర్థం కావట్లేదు సార్. సార్, తన పేరు అంజలి కాదు, అమృత. వాళ్ళది రాజస్థాన్, ముంబైలో ఉంటున్నారు. మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను పొరపాటు పడుతున్నానా? నా అంజలిని చూసి నేను పొరపాటు పడుతున్నానా? నా ప్రాణాన్ని చూసి నేను పొరపాటు పడుతున్నానా? నా ఊపిరిని చూసి నేను పొరపాటు పడుతున్నానా? లేదు, నాది పొరపాటు కాదు, నిజం. తనే నా అంజలి. నా మనసు చెప్తుంది, నా హృదయం చెప్తుంది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? ఎందుకు క్షణక్షణం చంపుతూ బతికిస్తున్నావు? ఎందుకు ఇంత శిక్ష విధిస్తున్నావు? నన్ను చంపేయ్, నన్ను చంపేయ్. సార్, ఈ విషయం పార్టీకి చెప్పాలి. వద్దు రాఘవన్, తొందరపడకు. కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఏంటమ్మమ్మా, చెల్లెలు ఫోటో వైపు అలా చూస్తున్నావు? ఇల్లంతా చీకటైపోయిందమ్మా. అంజలి మాటలు, ఆ నవ్వులు ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నాకే ఇలా ఉంటే వాడు ఇంకెంత బాధపడుతున్నాడు. మన ఓదార్పులు తాత్కాలికమే గాని వాడి మనసుకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేవమ్మా, ఇవ్వలేవు. పరిష్కారం ఉందామమ్మా. చిన్నదాన్ని, ఈ విషయంలో సలహాలిచ్చేంత పెద్దదాన్ని కాదు. కానీ అర్జున్కి మంచి జరగాల్సిన విషయం కాబట్టి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అర్జున్ మళ్ళీ మామూలు మనిషి కావాలంటే వాడి జీవితంలోకి మరో మనిషి రావాలి. అవునమ్మా, ఇలాంటి సమయంలో ఒకరిని మర్చిపోవాలంటే మరొకరిని జీవితంలోకి ఆహ్వానించాలని అంటారు. కానీ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. కానీ అందులో ఎంతో కొంత నిజం ఉందని మాత్రం నమ్ముతున్నాను. ఏమంటావమ్మా? నన్ను అడిగితే మంచి మాటే చెప్పినావు అంట. అవు బిడ్డ, గిస్వంటివన్నీ సినిమాల్లోనే చూపెడతారని అనుకుంటాం, కానీ నిజ జీవితంలోనే మస్తు జరుగుతుంటాయి. అల్లుడు అలా ఒంటరి వాడే బాధపడుతుంటే చూడలేకపోతున్నాం అత్త. అందుకే తెలిసి తెలిసి అల్లుడికి నా బిడ్డనిచ్చి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వనజ కూడా అల్లుడిని ఇష్టపడుతుంది కాబట్టే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏమంటావు? ఓ అమ్మమ్మ, బావంటే నాకు ప్రాణం. బావని అంజలి అక్కలాగా కళ్ళల్లో పెట్టి చూసుకుంటా, గుండెల్లో పెట్టి చూసుకుంటా. అత్తయ్య, అర్జున్ మామూలుగా మారడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఇది. మాధవి,
నువ్వు కూడా వీళ్ళలా మాట్లాడతావేంటి? అర్జున్ మామూలుగా మారడానికి మనకున్న ఒకే ఒక్క మార్గం ఇది. మాధవి, నువ్వు కూడా వీళ్ళలా మాట్లాడతావేంటి? అన్నీ ఆలోచించే ఇలా మాట్లాడుతున్నానత్తయ్యా. ఒక తల్లిగా నా బిడ్డను కాపాడుకోవడానికి మరో మార్గం కనిపించలేదు. అందుకే వనజను నేనే పిలిపించాను. కానీ నాకెందుకో అమ్మమ్మ, మేం చెప్పిందంత ఈజీ కాదని మాకు తెలుసు. కానీ అంజలి మీదున్న ప్రేమతో అర్జున్ ఏమైపోతాడో అన్న బాధతో ఇలా మాట్లాడుతున్నాను. అంజలి స్థానంలో మరొకరు వస్తే వాడు ఊహించుకోలేడమ్మా. మీరు చెప్పేది సాధ్యమయ్యే పని కాదు. మరొక మనిషి తీర్చగలిగే బాధ అయితే ఈ పాటికి వాడి కోసం మన ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఇంకో పెళ్లి చేయడం పెద్ద పనా? అయ్యో అమ్మమ్మ, నేనేమన్నా అంజలిక స్థానం కోరుకుంటున్నానా ఏంది? వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగమ్మ లెక్క, శివయ్యకి గంగ లెక్క ఉందామనుకుంటున్నా. అంజలక్క కుడి పక్కనుంటే నేను ఎడం పక్కనుంటా. అంజలక్క గుండెల్లో ఉంటే నేను మనసులో ఉంటా. బావంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అమ్మమ్మ. బావ కాళ్ళ దగ్గర సేవ చేసుకుంటూ బతికేస్తానమ్మమ్మా. ఇంతకన్నా ఏ ఆడబిడ్డైనా గిట్లా అడుగుతుందా? ఓ పాలి ఆలోచించి చెప్పు పిన్ని. అత్తమ్మా, నా బిడ్డకు కోటీశ్వరం తీసుకొచ్చి పెళ్లి చేసే దమ్ముంది కానీ ఇష్టమైన వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసేంత అవకాశం లేనోన్ని. పెద్దదానివి, నువ్వే జనంత పెద్ద మనిషి చేసుకోవాలి. అత్తయ్య, వనజ అర్జున్ని ప్రతి విషయంలో ఇలా అర్థం చేసుకుంది కాబట్టే వనజనిచ్చి పెళ్లి చేస్తే త్వరగా కోలుకుంటాడనిపిస్తుంది అత్తయ్య. మనం ప్రేమించే వాళ్లకన్నా మనల్ని ప్రేమించే వాళ్లతోనే జీవితం బావుంటుందంటారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అంజలిని ఆ భగవంతుడు ఎలాగో దూరం చేశాడు. ఇప్పుడు అంజలిలాగే ప్రేమిస్తున్న వనజని దగ్గర చేస్తే తప్పకుండా మారతాడత్తయ్యా. ఇష్టం లేని వస్తువును ఏదో ఒకటి చెప్పి ఇచ్చినంత ఈజీ కాదమ్మా. ఇష్టం లేని ఒక మనిషిని ఇవ్వలేం. ఆ మనిషితో పెళ్లి అంతకంటే చేయలేం. చూడు, మనకి ఎదుటి వాళ్ళకి నచ్చితే సరిపోదమ్మా, మనం కూడా ఎదుటి వాళ్ళకి నచ్చాలి. ప్రాణం ఇచ్చేంత గొప్పగా ప్రేమిస్తే సరిపోదు. నీ మీద కూడా వాడికి అలాంటి ఆలోచన ఉండాలి కదా. అందులోనూ ఇలాంటి సమయంలో మంచి మాట చెప్పినావు పిన్ని. కానీ ఒక మాట చెప్పనా? ఒక్క అడుగు వేయందే ముందుకు పోలేం. ఒక పని చెయ్యందే ప్రతిఫలం ఆశించలేం. పంతంతోటి పోతే మనుషులకి దగ్గర కాం గాని ప్రేమతోటి పోతే ఎందుకు కాం? నా మాట విని నా బిడ్డని అల్లుడికిచ్చి చెయ్యి, అన్ని గవే సర్దుకుంటాయి. ఒక మంచి పని చేసేటప్పుడు కష్టం ఉంటుంది అత్త. ఓ పాలి అల్లుని అడిగి రాదే, పోయేదేముంది? అంజలి, రాలేడు రా, నీకు 100 ఏళ్ళు. మంచి టైంలో వచ్చినావు. అంజలి, ఒరే అర్జున్, ఏమైందిరా? ఒరే అర్జున్,
ఏమైంది నాన్న? ఏమైందో చెప్పరా అర్జున్. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? ఒరే అర్జున్, ఏమైంది నాన్న? ఏమైందో చెప్పరా అర్జున్. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? అర్జున్, ఏమైంది? నేను నీకేం అన్యాయం చేశాను? చెప్పు అంజలి, చెప్పు. ఏమైందిరా అర్జున్? ఒరే నాన్న, ఏం జరిగిందో చెప్పరా. రాఘవ, ఏమైందో నువ్వేనా చెప్పు. ఏం లేదు మ్యామ్, ఏం లేదు. బావా వెళ్ళేటప్పుడు మంచిగానే పోయినావు కదా, ఇప్పుడు ఏమైంది బావా? చెప్పు బావా, ఏమైంది? అర్జున్, ఎడకు నాన్న, మేమంతా నీకున్నాం. చెప్పు నాన్న, ఏమైందో చెప్పు. నానమ్మ, నానమ్మ, నాకు అంజలి కనిపించింది నానమ్మ. అవును నానమ్మ, నాకు అంజలి కనిపించింది. అంజలి కనిపించడమే నాన్న. నేను రాఘవన్ ఫెస్టివల్కి వెళ్ళాం కదా, అక్కడ మన అంజలి కనిపించింది నానమ్మ. మన అంజలి కనిపించింది. అర్జున్, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, కానీ నన్ను గుర్తుపట్టలేదు. నేనెవరో తెలియనట్టు మాట్లాడింది. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది నానమ్మ. నేను కారు వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళినా నా మాట వినకుండా వెళ్ళిపోయింది నానమ్మ. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? చనిపోయిన మనిషి కనబడేంది? నా అంజలి చనిపోలేదు, బతికే ఉంది. పోయినోళ్ళు గెట్లొస్తారు అల్లుడు? కలగాని కన్నామైంది? ఇది కల కాదు, ఊహ. అవును పాటి, అర్జున్ సార్ అంజలి మ్యామ్ గురించి ఊహించుకున్నారు. ఇంతకుముందు రోడ్డు మీద ఎవరో అమ్మాయిని చూసి అంజలి మ్యామ్ అనుకుని భ్రమపడ్డారు. ఇప్పుడు కూడా సార్ భ్రమపడ్డారు. చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు అంత తొందరగా విడిచిపెట్టి వెళ్ళిపోవు కదా పాటి. అందుకే ఎవరిని చూసినా వాళ్ళలో మన వాళ్ళని ఊహించుకోవడం జరుగుతుంది. అర్జున్ సార్ కూడా అలాగే ఊహించుకున్నాడు. ఒరే నాన్న, ఏమిట్రా ఇది? అంజలి లేదురా. అంజలి మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిందిరా, వెళ్ళిపోయింది. లేదు నానమ్మ, అంజలి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. తను నాకు దూరం అయిపోలేదు.
నా కళ్ళెదురుగానే ఉంది.